బడేడు పిల్లలను బడిలో చేర్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి గ్రామంలో పల్లెనిద్రలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ రాత్రి బస చేసి మంగళవారం బడిపాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ బడిపాట కార్యక్రమం జూన్ 20 వరకు కొనసాగుతుందని, పిల్లలను బడిలో చేర్పించాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించడం జరుగుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ఎంపీడీఓ, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. सूर्य पక్కన ఇంకా జితేన్ नोट చేసుకో ఒకళ్ళ 1 వీక్ లో కూడా అటెండెన్స్ పోకపోతే మన స్కూల్ చూద్దాం. अगर ज़्यादा महीने लगेगा तो इधर भी एनरोलमेंट कर लो. बिल्कुल कुछ भी नहीं होता. इधर भी एनरोलमेंट करो. 2-3 महीने के बाद उधर भी जा सकते हो. तो हिंदी बोलो इधर क्या है, इधर भरने का है तो क्या थोड़ा लैंग्वेज प्रॉब्लम होता तो लैंग्वेज प्रॉब्लम है. सब अदर सब्जेक्ट रहते हैं ना, मैथ साइंस वगैरह वो सब पढ़ाते हैं. मैं इंग्लिश मीडियम అందరికీ నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు, సో 12th నుంచి అంటే 12 జూన్ నుంచి అంటే రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కూడా స్కూల్స్ అనేటివి అన్నీ కూడా మనం రీఓపెన్ చేస్తూ ఉన్నాం. సో ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా రేపటి నుంచి, ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలలు కూడా రేపటి నుంచి మనం తెరవబోతూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం బడిబాట అనేసి ఒక ప్రోగ్రామ్ సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు జక్కపల్లి విలేజ్కి రావడం జరిగింది. సుమారుగా ఒక 250 కుటుంబాలు ఈ విలేజ్లో ఉన్నాయి. సో ప్రతి ఇంటింటికి కూడా తిరిగి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్కూల్స్లలో, కాలేజెస్లలో జాయిన్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ బడిబాట ప్రోగ్రాం ఈరోజు జక్కపల్లి విలేజ్లో సుమారుగా 250 వరకు కూడా మొత్తం అన్ని ఇల్లులు తిరగడం జరిగింది. ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా రేపు మేము స్కూల్లో జాయిన్ చేయబోతూ ఉన్నాం. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయిన్ చేసినట్టే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జీపీలలో కూడా స్పెషల్ ఆఫీసర్స్కి నిన్న ఇక్కడ నేను నైట్ హాల్ట్ చేయడం జరిగింది. జీపీలో వేరే స్పెషల్ ఆఫీసర్స్ కూడా నేను నైట్ హాల్ట్ చేయమని చెప్పినాం. మార్నింగ్ అందరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. సో ఈ ప్రోగ్రాం బడిబాట ప్రోగ్రాం 20 జూన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి పంపించడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ పెట్టినాం కాబట్టి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేసి అందరినీ కూడా స్కూల్కి పంపించాలనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.